అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అందరికీ బాగుండాలని కోరుకుందాం. ఈ సందర్భంగా ఒక అనౌన్స్మెంట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. మన సంజీవినిలో మొయినాబాద్లో సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో ఓపీ ఉందని మీకు తెలుసు. చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో కొంచెం మార్పులు, అంటే డేస్ కాదు, 300 రూపీస్ కన్సల్టేషన్ రూపీస్ పే చేసేవాళ్ళు ఓపీకి రావడానికి. ఇప్పుడు దాన్ని ఫ్రీ చేస్తున్నాం. ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్య సమస్యకి వచ్చి డాక్టర్స్తో డిస్కస్ చేసి మీకున్నటువంటి ప్రాబ్లమ్, దానికి సరిపడినటువంటి రెమెడీస్ అవి తీసుకొని వెళ్ళొచ్చు. ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఉండేది, 1.5 year బ్యాక్ ఫ్రీగానే చేసేవాళ్ళం. కానీ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు. అదే చెప్తున్నాం క్లియర్గా. ఎందుకంటే ఫ్రీ అనేసరికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. అక్కడ సీరియస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే మేము ఆ ఫ్రీ కన్సల్టేషన్లో చూస్తే ఒక 70 మంది, 80 మంది, 100 మంది అలా వచ్చేసరికి యాక్చువల్గా హార్ట్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి టైం దొరికేది కాదు. కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు, అలాగే క్యాన్సర్ పేషెంట్లు, ఇటువంటి వాళ్ళు చాలా సీరియస్ కేసులు అవి. ఆ కేసుల్ని డిస్కస్ చేయడానికి వచ్చి సరిగ్గా కలవలేక వెళ్ళిపోయి, కొంతమంది అసలు కలవలేక హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఎటువంటి రెమెడీస్ తీసుకోలేకపోయారు. ఇటువంటి ప్రాబ్లం వచ్చేది. ఫ్రీ అనేసరికి ప్రతి ఒక్కరు, నేను చెప్తాను కొన్ని కేసులు, నాకు నిద్ర పట్టట్లేదు సార్, పడుకుంటాను, నాకు 2 గంటలకు మెలకు వస్తుంది, 2 నుంచి 4 దాకా నిద్ర పట్టదు సార్, మళ్ళీ 4 గంటలకు నిద్ర పట్టుద్ది. ఇది ఒక సమస్య. దీన్ని డిస్కస్ చేయడానికి వస్తారు. అలాగే నేను ఎండాకాలము డ్రైవింగ్ చేస్తూ ఉంటే, బైక్ మీద డ్రైవింగ్ చేస్తుంటే బాడీ అంతా వేడెక్కిపోతుంది సార్, దీనికి రెమెడీ. అలాగే నాకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొక మహానుభావుడు అయితే అడిగాడు, మా ఆవిడని చూస్తే నాకు 3 కూడా రావట్లేదు సార్, నేను ఏం చేయాలని అడిగాడు. ఫ్రీ కదా కన్సల్టేషను, జస్ట్ ఫ్రీ కన్సల్టేషన్ వచ్చేస్తారు, ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటారు. అందుకే ఈ విసుగు పుట్టి ఆ 1.5 year బ్యాక్ కట్ చేశారు. ఫ్రీ కన్సల్టేషన్ తీసేసి దానికి ఛార్జ్ పెట్టారు. కొంతవరకు కంట్రోల్లోకి వచ్చింది. మిత్రులారా, మేము ఒక సర్వీస్ మోటోతో వస్తున్నాం. 10 మందికి ఈ నేచర్ క్యూర్ ఆయుర్వేద అనేది అందరికీ అందుబాటులోకి రావాలి, అందరూ అర్థం చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇది ఒక భాగం కావాలి, ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా భయపడకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే వాటి నుంచి ఎలా బయటపడాలని నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే మనం ఇన్ని వేల వీడియోలు చేసాం. అలాగే డైరెక్ట్గా కలిసి కొన్ని చెప్పుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ సర్వీస్ మోటోతో ఇస్తున్నాం. ఎవరు ఫ్రీ చేయట్లేదు కదా ఈ రోజుల్లో. మేము చేసిన దాన్ని దుర్వినియోగం చేయొద్దు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు. ఫ్రీ కదని చెప్పి ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, టైంపాస్కి రావద్దు. నేను చూసేవాళ్ళు దారిని పోయేవాడు చూసి ఫ్రీ కదని చెప్పి ఆటో ఆపుకొని లోపలికి వస్తారు. అదేం ఉండదు, ఊరికి కలిసిపోదాం. అలా చేయొద్దండి. మా టైం కూడా వాల్యుబులే ఉంటుంది. మేము కూడా ఎంతో టైం కేటాయిస్తేనే ఇవి చేయగలం. జెన్యూన్ పేషెంట్స్కి ఇది అందాలి. నిజంగా ఎవరికైతే అవసరం ఉందో, ఇప్పుడు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కనీసం కన్సల్టేషన్ ఫీజు కూడా పే చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అటువంటి వాళ్ళకు కూడా ఇది అందాలి అనే ఉద్దేశంతోనే మేము తీసుకునేటువంటి నిర్ణయం. కాబట్టి దీంట్లో ఒక కరెక్షన్ చెప్తున్నాం. 1 month మాత్రమే మేము ట్రయల్ కింద చూస్తాం. ఈ జనవరి మంత్ ఫ్రీ కన్సల్టేషన్ పెడుతున్నాం. నిజంగా దీన్ని అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఫ్రీ కుదు కదా అని చెప్పి ఈ కేసులో పెట్టి నేను చెప్పిన చూడ లిస్ట్ కేసులు అటు పిచ్చి పిచ్చి కేసులకు వస్తారా అనేది. ఓకే, పిచ్చి పిచ్చి కేసులు వాడడం అన్నది కరెక్ట్ కూడా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారండి, ఇప్పుడు ఆ కేసు ఉంది, నాకు ఎండలో పోతే నాకు బాడీ అంతా వేడెక్కి అవుతుందని డాక్టర్ ఏం చేస్తారండి దానికి? నీళ్ళు కూర్చోరా బాబు అని చెప్తారు. నీళ్ళు కూర్చోవాలి, నీళ్ళు తాగాలని చెప్పడానికి కూడా డాక్టర్ కావాలా? మా ఆవిడని చూస్తే 3 రావట్లేదని నేనేం చేస్తానండి దానికి? కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆలోచించండి. మీకు వచ్చేటువంటి కేసులు ఏంటి, దేనికి డాక్టర్ కావాలి, ఒక్కటి నేను సజెస్ట్ చేస్తాను. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, బయటకు వెళ్ళి ఏదైనా డాక్టర్ని కలిసి మనము ప్రిస్క్రిప్షన్ తీసుకుందామని మీరు ఆలోచిస్తారు చూసారా, ఆ కేసుకి అక్కడ డబ్బులు కట్టాలి, మా దగ్గర కట్టక్కర్లేదు, రండి అంతే. నేను ఎండలో పోతే నా బాడీ వేడెక్కుతుందని చెప్పి వెళ్ళి డాక్టర్ని కలవాలనుకుంటారు, అక్కడ కలవరు కదా. అర్థమైందా? నేను లాజిక్ అర్థమైందా? అందుకే చెప్తున్నాము, ఇక్కడికి వచ్చేటువంటి ఏ కేసులైనా సరే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. కానీ అందులో నన్ను ప్రత్యేకంగా కలిసేటువంటి కేసులు మాత్రం సీరియస్ కేసులే మేము చూస్తాం. చెప్పాం కదా, డయాబెటీస్ కేసులు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, హార్ట్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, అలాగే గౌట్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం, ఇటువంటి కేసులు మాత్రమే నన్ను కలవడం వీలవుతుంది. మిగతాది మన జూనియర్ డాక్టర్లు ఉంటారు,
ఆ డాక్టర్ని కలిసి మీరు తీసుకోవచ్చు. అదే చెప్పాను కదా, నాకు ఎండలో పోతే వేడి ఎక్కువ అవుతుంది, నీళ్ళు తాగితే మూత్రం ఎక్కువ వస్తుంది, నేను పడుకుంటే 2 గంటలకు మెలకు వస్తుంది, నాకు నీరసం వస్తుంది, నాకు మూడు రావట్లేదు, ఇట్లాంటి ఎన్ని కేసులు ఉంటాయి కదా, అటువంటివి మీరు మాట్లాడండి, జూనియర్ డాక్టర్లతో మాట్లాడవచ్చు. చెప్తున్నాం కరెక్ట్గా ఎంత దూరం వచ్చి నన్ను కలవలేదని మాత్రం వస్తాయి, ఎలాగ వస్తాయండి చెప్పండి. మేము ఎంత చెప్పినా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. మళ్ళీ మీరు కింద కామెంట్లో చూడచ్చు, ఆడిపోతే ఆయన మాట్లాడు, వీడియోలో చాలా నవ్వుతూ మాట్లాడతాడు, ఆడిపోతే విసుక్కుంటాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కేసులు వస్తే విసుక్కు ఏం చేస్తామండి? ఎవరికైనా ఓపిక ఉండాలి కదా. జెన్యూన్ కేసులు ఎంత చదివి మేము 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తే ఇక్కడికి వచ్చి నాకు ఎండలో పోతే వేడవుతుంది సార్, దానికి ఏదో రెమెడీ చెప్పండి, ఏం చేయాలి? తిట్టి పంపామా? ఖచ్చితంగా తిట్టి పంపిస్తాం మేమైతే. సో ఇట్లాంటి కేసులు ఏదైనా ఏదో 1-2 వచ్చాయి అనుకోండి సరే, ఒకసారి కంటిన్యూస్గా ఇవే కేసులు వస్తాయి, అన్నీ ఇట్లాంటి కేసులే. నాకు నిద్ర పట్టట్లేదు, లేకపోతే మూడు రావట్లేదు, వేడెక్కుతుంది, చల్లబడుతుంది, నీరసం ఉంది, ఇట్లాంటివి వస్తాయి. ఎన్ని కేసులను కలుస్తారు ఎవరు మాత్రం? ఫ్రీ అనేసరికి ఇష్టం వచ్చినట్టు ఇలా వస్తే, ఒక 10 కేసులు ఇలా వస్తే మీ మూడు ఎలా ఉంటుంది? 11వ కేసు వస్తే వాడు కూడా అదే మాట్లాడాడు అనుకోండి, ఇంక చిరాకు రాదా? డాక్టర్లు కూడా మనుషులే, దేవుళ్ళు కాదు, అర్థమైంది. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి, మన ప్రాబ్లం జెన్యూనా, నిజంగా డాక్టర్ని కలవాల్సినంత అవసరం ఉందా అన్నది ఒక్కసారి ఆలోచించండి. మేము సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి ఎవరికి అవసరమైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడానికి కాదు, అంత అవసరం లేదు కూడా. ప్రతి ఒక్కరికి ఇది అందాలి, జెన్యూన్, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి అందాలి, అది మా ఉద్దేశం. దానికి ఈ ప్రయత్నం. సరే, ఇంకా కామెంట్లు వస్తుంటే మేము పట్టించుకోము, అసలు మేము పట్టించుకోము. అసలు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ మేము చూడం. ఎందుకంటే ఎవడి ఇరిటేషన్ ఆడిది, ఆ రోజు ఆడికి మోషన్ అయిందా కాలేదా, వాళ్ళ ఆవిడ తిట్టిందా, లేకపోతే వాళ్ళ బాస్ తిట్టాడా, నీకు ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ రాలేదా, లేకపోతే బస్సు రావాల్సిన టైంకి రాలేదా, ఎండలో ఎక్కువసేపు తిరిగాడు, ఆడి చిరాకంతా కూడా ఆ కామెంట్లో పెడతారు. అవన్నీ మేము పట్టించుకోము కూడా, అసలు ఎవరి కర్మార్థాన్ని వదిలేస్తాం. కాబట్టి మీరు చూడొచ్చు, రేపు పొద్దున మేము ఓపీలు ఫ్రీ ఓపీ పెట్టిన తర్వాత వస్తాయి, గూగుల్లో చూసుకోండి. అడిగిపోతే గలవడు, ఆయన సరిగ్గా మాట్లాడు, విసుక్కుంటాడు. ఖచ్చితంగా కేసుని బట్టి చేస్తాం మేము, ఖచ్చితంగా విసుక్కుంటారు. మీరు నా ప్లేస్లో ఉన్న విసుక్కుంటారు. సరేనా? అర్థమవుతుందా మేము ఎంతసేపు చెప్పడం ఎందుకు చెప్తున్నాము? జెన్యూన్ కేసులు రండి, మీకు ఫ్రీ సర్వీస్ చేయడానికి, ఫ్రీగా మీ ప్రాబ్లం ఏదో దాని గురించి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. దీన్ని దుర్వినియోగం అయితే చేయొద్దు. సరేనా? 1 మంత్ చూస్తాం, మళ్ళీ ఫిబ్రవరిలో చెప్తా దీని సంగతి ఉందా లేదా అని. ఎందుకంటే డైరెక్టర్స్ బోర్డు, మాకు ఉండేటువంటి డైరెక్టర్స్ బోర్డు ఎప్పుడూ రెడీగా ఉంటారు సర్వీస్ ఇవ్వడానికి. కాకపోతే దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసరికి విసుగు పుట్టి తీసేస్తారు. కాబట్టి మళ్ళీ ఆ పరిస్థితి రాని నేను కోరుకుంటున్నాను. సరేనా? మరోసారి దీని అప్డేట్తో కలుస్తాం. నమస్తే.